బాగా 8 అయినా చల్లటి గాలి వేసొస్తుంది. కరివేపాకు తీసుకెళ్దామని వచ్చాను. ఫ్రెష్ కరివేపాకు ఇలా చిగుర్లుగానే తీసామనుకుంటే మళ్ళీ ఇలా వస్తుంది చెట్టు, లేకపోతే తిన్నగా పైకి వెళ్ళిపోతుంది. రెండు తీస్తున్నాను. ఇంకా బెండకాయలు ఏమన్నా ఉంటే తీసుకొని వెళ్దామని వచ్చాను. ఏమున్నాయో చూడాలి. బంతి పూలు అయితే బాగా అవి మళ్ళా బాగున్నాయి. కరివేపాకు తెచ్చాను. మెత్తని చుప్పులు, ఇది మాడుగుల హల్వా కొంచెం ఉంది. ఓకే, వెల్లుల్లి, కొబ్బరి, వేపిన శనగపప్పు, సాల్ట్, పచ్చిమిరపకాయలు చట్నీ చేస్తున్నాను అట్లకి. ఇలా కొంత గ్రైండ్ చేసి వాటర్ వేయాలి, లేకపోతే ముక్కలు ముక్కలు ఉండిపోతాయి. చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా పోపు రెడీ చేస్తాను. పచ్చడికి పోపు వేగుతుంది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. ఇది వేగిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు 2 వేస్తాను. కట్ చేసేసి, అంటే కారం కోసం కాదు, జస్ట్ టేస్ట్. ఇది వేగిన తర్వాత కరివేపాకు వేస్తాను. లాస్ట్లో కరివేపాకు వేస్తాను. ఈ పోపుని ఇలా పక్కన పెడతాను. ఎవరికి పోపు కావాలి అంటే చట్నీలో వేసిస్తాను, లేదు అంటే పక్కన పెట్టేది. ఎందుకంటే పోపు వేస్తే కొంతమందికి నచ్చదు, కొంతమందికి పోపు కావాలి. అందుకే చట్నీలో వేయకుండా పక్కన పెడతాను అన్నమాట. ఈ కరివేపాకులు అవి తింటారు కొంతమంది వచ్చేమో తినరు. అందుకోసం అని చెప్పి ఇవి ఇలా పక్కన పెట్టి ఎవరికి కావాలి అంటే వాళ్ళకి వేసిస్తుంటాను. చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా అట్లేస్తాను. అయితే మీ ఇష్టమే, నాకేం పోయింది. ఓకే, చట్నీ రెడీ అయిపోయింది. అది బియ్యము, సోడిపిండి, టమాటా ఆకులు. దీనికి పెరుగు, చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. ఇది ఇంకా వేగలేదు. అట్లా రెడీ అయిపోయాము. ఈరోజు 3 దగ్గరలు వేస్తున్నాను. 1, 2, 3, 4 దగ్గర వేసినా సరిపడినంత టైము. అందరికి ఒకేసారి వేసేవాళ్ళ. ఇగో ఇది మామగారికి ఇచ్చి వచ్చాయి. పని అయిపోతుంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొంచెం ఇరిగిపోయింది. థ్యాంక్ యూ.